హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక మంచి అవకాశాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. చూడండి, ఇకపై ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండా ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు ఏ దశలో ఉందో పూర్తి వివరాలను ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ వచ్చేసి https://indiramainlu.telangana.gov.in. మరొకసారి వినండి, నేను దీన్ని మరొకసారి చెప్తున్నా, వినండి. https://indiramainlu.telangana.gov.in. ఈ యొక్క వెబ్సైట్ని అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత దరఖాస్తుదారు ఆధారు, రేషను, ఫోటో నెంబర్లతో ఏదైనా ఒక దానిని ఇచ్చి ఇంటి కోసం సర్వే నిర్వహించారా, దరఖాస్తు ఏ దశలో ఉంది, ఇల్లు మంజూరైందా, మంజూరైన ఇంటిని L1, L2, L3 జాబితాల్లో ఎందులో పొందుపరిచారనే వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే ఏమైనా అభ్యంతరాలు ఉన్నా ఈ వెబ్సైట్లోని గ్రీవెన్స్ స్టేటస్లోకి వెళ్ళి సెర్చ్ అనే ఆప్షన్ను ఎంచుకొని అందులో నమోదు చేసేందుకు కూడా వీలుంది. ఎంత మంచి అవకాశం చూడండి. మీకు తెలియకుండా కూడా మీ ఇంట్లో పిల్లలు చదువుకున్న వారు ఎవరైనా ఉంటే వారి ద్వారా మీరు వారికి ఒకసారి చెక్ చేయమని చెప్తే ఈ యొక్క వెబ్సైట్ని చెక్ చేస్తే మన ఇల్లు గురించి మనకు పూర్తి వివరాలు తెలుస్తే కనుక ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి. ఆఫీసర్ల చుట్టూ తిరిగి ఆఫీసర్ల దగ్గర పోయి నేను దరఖాస్తు చేసుకున్న ఇందిరమ్మ ఇల్లుకు నా దరఖాస్తు ఏమైంది, నాకు ఇల్లు వచ్చిందా రాలేదా, వస్తే ఏమైంది, ఇవన్నీ క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో కానీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, మన చుట్టుపక్కల చదువుకున్న వారు ఎవరైనా ఉన్నా కానీ వారి ద్వారా ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇందులో చెప్పిన విధంగా ప్రొసీజర్ని ఫాలోఅప్ చేస్తే ఏ దశలో ఉంది మీరు చేసుకున్న దరఖాస్తు అనేది ఏ దశలో ఉంది, మీకు ఇల్లు మంజూరైందా లేదా, అది ఏ గ్రూప్లో అంటే L1, L2, L3 జాబితాలు ఉన్నాయి కదా, ఏ జాబితాలో మీది ఉంది నమోదై ఉంది అనే విషయాలు కూడా తెలుస్తాయి. ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పేరు పేరున తెలియపరుస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.